తాతలిద్దరి పేర్లను తలుచుకొనగా రామగోపాలుడని పేరు రాసినారు. ఇంటి బాధ్యత నెరిగిన ఇంటి రాణి అనగా చేసుకొనెను గోపి ఆలిగాను. చదువుపై ధ్యాస కుదరక స్వస్తి పలికి సైన్యమందున చేరగా సాహసించి ఎవరికి తెలియజేయక ఎంపికయ్యి సైన్యమున చేరెను ప్రకాశు సాహసించి. వరుడు సైన్యమందున్నను భయము లేక కన్నవారి ఎడల భక్తి కలిగిన కళ పెళ్ళి ఆడే ప్రకాశుని ప్రేమ కొలది కలతలేనిది అవ్వారి కాపురమ్ము. గోపి మదిలోన కళ్యాణి కోటగట్టి రాణి నిల్చి తన అనురాగమిచ్చి బాధ్యత కలిగి పిల్లల భవితగాంచి పెంచి పెద్ద చేసెను ఎంతో ప్రేమగాను. గోపికిద్దరు చక్కని కొడుకులైరి తమ్ముడు ప్రకాశుకిద్దరు తనయలైరి చదువుచుండిరి వారెంతో చక్కగాను అమ్మ నాన్నల మదిలోని ఆశదీరా. గోపి ప్రకాష్ మా చిట్టెక్క కొడుకులు, కళ్యాణి రాణి కళ చిట్టెక్క కోడళ్ళు. కన్న తండ్రి కనుమరుగు కాగా ఇంటి బరువు బాధ్యతలన్నీయు భారమవగా పగలు రాత్రి ఎనక కష్టపడి రమేషు చెప్పుకొను ఉన్నత స్థితి చేరుకొనియే. కన్నబాబింట ఒకనాడు కానవచ్చే అందచందాల చక్కని ఆడపిల్ల. ఆమె ఏ లాఖి మన రమేష్కి ఆలి అయ్యే కలివిడిగా అందరితో తాను కలిసిపోయే. మా పెద్దక్క కొడుకు రమేష్, వాడి చదువు పూర్తి కాకుండానే మా బావ చనిపోయారు. ఇంటి బాధ్యత మీద పడగా పగలు రాత్రి కష్టపడి ఉన్నత స్థితికి చేరుకున్నాడు. రాజమండ్రిలో మా అన్నయ్య కొడుకు కన్నబాబు ఇంట్లో లాఖి లక్ష్మిని చూసి చక్కగా ఉందని వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి పెళ్లి చేయించాడు.